రాత్రి 3 గంటలకు అకాల వర్షం వచ్చింది. ఆ వర్షంతో ధాన్యం మొత్తం తడిచిపోయింది. ఈ ధాన్యం కప్పినా కానీ కిందికి వెళ్ళిపోయినాయి. మొత్తం గాలి దుమారంతో అవి ఆగలేదు, మాకు తాటిపత్తర్లు ఆగలేదు. సరే తాటిపత్తర్లు కొంతమందికి ఇచ్చారు, మా దగ్గర లేవు అని కొంతమందికి ఇవ్వలేరు. ఇవ్వకున్నా కానీ ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని మాత్రమే వెంటనే దీనిపై అధికారులను కలెక్టర్గా ఆదేశం చేసి దీన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లుకు తరలించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మాకు లేకపోతే మొత్తం లాకలత్తాయి. 2 రోజులు ఇప్పుడు మళ్ళీ వర్షం ఉందనంటారు. ఈ 2 రోజులకి ఇట్లా వర్షం ఇట్లనే ఉంటే మొత్తం లాకలచ్చి మేము మొత్తం నష్టపోతాం, రైతులు నష్టపోతాం. కాబట్టి ఎన్నోసార్లు కాంటలు ఎక్కువ పెట్టి జోకియాలంటే కూడా ఆ కాంటలు ఎక్కువ పెట్టలేరు, ఈ జోకే లేదు. వాతావరణం కూడా వాతావరణ శాఖ చెప్తుంది వర్షాలు ఉన్నాయి అంటే కూడా పట్టించుకునే నాదులు లేడు. దీనిపై వెంటనే స్పందించి కలెక్టర్ గారు వెంటనే కాంటలు పెట్టించి రైస్ మిల్లుకు తరలించాలని మనవి చేస్తాం. చలిగల్ సెంటర్లో ఈ రోజు నుంచి నెల రోజులు పోసిన వడ్లను ఇప్పటి వరకు కూడా కొనుగోలు నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఎందుకంటే వడ్లు నెల రోజులు పోసినా కానీ తడిసింది మొత్తానికి. అంటే ఈ రాత్రి వర్షానికి తార్పాలు కూడా సరిగ్గా ఇవ్వట్లేరు. ఈ తడిసిన ధాన్యాన్ని వెంటనే ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి విన్నపం చేస్తున్నాం. అధికారులందరూ యాక్షన్ తీసుకోవాలి. జగిత్యాలలో మన జగిత్యాల జిల్లాకే పెద్ద సెంటర్ ఇది. చలిగల్ సెంటర్ అంటే జగిత్యాల జిల్లాకే పెద్ద సెంటర్. 10 ఊర్ల నుంచి ఇక్కడికి ధాన్యం వస్తుంది. అకాల వర్షానికి రైతులందరం నిండా మునిగినాం. మా ధాన్యం అంతా నీళ్ల పాలైపోయింది. మ్యాచర్ వచ్చి కూడా 10 రోజులు అవుతుంది. ఇప్పటికీ కాంట లేదు, జోకులు లేదు, జోకిన బస్తాలు తీసుకుపోలేదు. ఈ 10 రోజులు అవుతుంది జోకి, ఇప్పటికీ దాన్ని తీసుకుపోలే మిల్లుకు. కాబట్టి మేము రైతులం నిండా మునిగినాం. అధికారులందరూ యాక్షన్ తీసుకొని చొరవ తీసుకొని వీలైనంత మందిని లేబర్ను పెట్టాలి. ఇక్కడ పెద్ద సెంటర్ కాబట్టి మినిమం ఒక 7-8 కాంటాలు డైలీ నడాలి. అట్లా నడిస్తేనే ధాన్యం పోతుంది, లేకపోతే ధాన్యం పోదు, రైతులందరం నిండా మునుగుతాం. కాబట్టి అధికారులు యాక్షన్ తీసుకోవాలి. వీలైనంత మంది లేబర్ని ఎక్కువ మందిని తేవాలి. ఈ ధాన్యాన్ని వెంటనే కొనుక్కోవాలి. నేను అడ్లు పోసి దాదాపు 20 రోజులు అవుతుంది. మ్యాచర్ వచ్చేదాకా మ్యాచర్ రావాలి, అడ్లు నేర్పాలని చెప్తే దానికి అనుగుణంగా మేము కష్టపడి నేర్పినాం. తర్వాత మ్యాచర్ వచ్చిన తర్వాత మేమేమనుకుంటామంటే ప్రతి ఒక్క రైతు మ్యాచర్ వచ్చిన తర్వాత జోకుతారు అని అనుకుంటాం. పట్టిన దాదాపు 12 రోజులు 13 రోజుల దాకా లైన్ రాలేదన్నారు. మాకేమనిపించిందంటే అసలు లైన్ రాలేదంటే 2 రోజులు 3 రోజులు లైన్ వస్తుంది జోకుతారు అనుకుంటాం. హమాలీ షార్టేజ్ ఉండడం వల్ల రాలేదనుకుంటే వాళ్ళు హమాలీని రిక్రూట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రతిదానికి డబ్బులు ఇస్తున్నాం. హమాలీ షార్టేజ్ ఉంది. అట్నే మేము కష్టపడడం ప్రతిరోజు వర్షం నాన్న వర్షాలు తట్టుకోకుండా దాదాపు 12 రోజులు అయిన తర్వాత మాకు బార్దనిచ్చారు. ఇవి ప్రస్తుతానికి దింపి 3 రోజులు అవుతుంది. 3 రోజులు అయినా కానీ ఇప్పుడు లారీలు అనేది దీనికి ఎక్కడ వే అనేది కరెక్ట్ లేక లారీ అనేది వస్తే ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. ఉన్నా కానీ మాకు ఇప్పటికీ లారీ రాలేదు. ఇప్పుడు మేము రాత్రి నానినాయి. ఇప్పుడు మళ్ళీ దీనికి రక్షణ అంటే దీనికి మేము పేపర్ కవర్ కప్పుకున్నాము. మళ్ళీ నానితే దీనికి ఎవరు బాధ్యులు? మేము దీన్ని ఉల్టా చేయాలంటే కష్టమవుతుంది మాకు. ఎందుకంటే మేము ఇప్పటిదాకా దీన్ని కష్టపడుకుంటేనే ఇంత దూరం తీసుకొచ్చినాం. అయినా కానీ ఇప్పటికీ అంటే పంట పండించి ఒక ఎత్తు అయితే ఈ అడ్లమ్మేది అనేది ఇంకో ఎత్తు అవుతుంది. దీనికి మాకు ఏమవుతుందంటే రైతులందరూ దీన్ని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఒక రైతు జోకడం వల్ల ఇంకో రైతు వీళ్ళ మీద ఈర్షపడుతుంది. కానీ ఇక్కడ వర్క్ జరగకపోవడం వల్ల రైతులు తగాదాలు కొట్లాడుకునే పరిస్థితులు వచ్చినాయి. అధికారులు వెంటనే దీనికి తొందరగా వచ్చి దీన్ని ఏదో ఒక మార్గంగా ధాన్యం తొందరగా అయిపోయేలాగా చూడాలి. ప్లస్ ఇక్కడ నడిచేటి 2 కాంటలు, చలిగల్లో పెద్ద యార్డ్ ఇది. దీంట్లో నడిచేటి 2 కాంటలు, మినిమం ఒక 5 నుంచి 6 కాంటలు నడవాలి. కాకపోతే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే లేబర్ దొరుకుతలేరు అని ఇదే మాట చెప్తున్నారు. కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తలేరు వాళ్ళు. ఎంత చెప్పినా కానీ ఒకటే మాట, లేబర్ లేరు అదే చెప్తున్నారు. కానీ ఇవి చేస్తలేరు. ప్లస్ ఈ కాంటలు 2 పెట్టుతున్నారు. ప్లస్ మళ్ళీ ఇవి ఏంటంటే ఈ వడ్లని తొందరగా ఉడగొడతలేరు. దీన్ని ఇప్పుడు 10 రోజుల కింద మ్యాచర్ వచ్చినట్లు కూడా అట్నే అయిపోతున్నాయి. ప్లస్ మ్యాచర్ కూడా వచ్చినట్లు మళ్ళీ అట్నే ఉంచేసరికి 7, 8 ఇట్లా వచ్చి బాగా తరగైపోతుంది. రైతులకు బాగా నష్టపోతుంది.